రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్కు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థిని డిక్లేర్ చేసింది. కాబట్టి అదే యొక్క ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం బీసీ అభ్యర్థిగా డిక్లేర్ చేసిందో ఈ యొక్క పార్లమెంట్లో కూడా దాదాపు బీసీ అన్ని కులాలు కలిపితే 60% ఓట్లు ఈరోజు ఈ బీసీలు ఉన్నాయి. కాబట్టి గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో కూడా అగ్రవర్ణాలకే టికెట్లు ఇచ్చారు. ఈసారి కూడా బీసీకి టికెట్ ఇవ్వలే. ముఖ్యంగా మొన్న జరిగిన ఏదైతే హామీ ఇచ్చిందో భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా అదే హామీ ప్రకారం ఈ యొక్క పాలమూరు పార్లమెంటుకు బీసీ అభ్యర్థి అయినటువంటి శాంతకుమార్ సార్ కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి బీసీ సంఘం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఇప్పుడు పోటీకి సిద్ధమవుతున్నటువంటి మాజీ మంత్రి డీకే అరుణ గారు కూడా మొన్న బీసీకి త్యాగం చేసింది గద్వాల్ టికెట్ను. ఇప్పుడు కూడా ఈ యొక్క మహబూబ్నగర్ టికెట్ను కూడా బీసీలకు త్యాగం చేస్తే వారిని కూడా మేము అందరం కూడా దగ్గరుండి చూసుకుంటాం. ఈ యొక్క బీసీ నాయకుడైనటువంటి శాంతకుమార్ సార్కి టికెట్ ఇస్తే బీసీలందరూ కూడా ఏకమై ఈ యొక్క పార్లమెంట్ సీటును గెలిపించే విధంగా బీసీలందరూ కూడా సంఘటితమవుతారు. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం.